A rock containing the fluorescing calcite is illuminated by ultraviolet light. Then the color of rock seems to be. యాక్చువల్గా ఫ్లోరోసెంట్ రాక్స్ అనేవి నార్మల్ విజిబుల్ లైట్లో ఇలా కనిపిస్తాయి. బట్ యూవీ రేస్, ఎక్స్రేస్ ఇవి వేసినప్పుడు అవి డిఫరెంట్ కలర్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. వీటిని ఫ్లోరోసెంట్ రాక్స్ అంటాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆల్, అన్ని కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. రామన్ ఎఫెక్ట్ ఈ స్కాటరింగ్ బై. ఫస్ట్ అసలు రామన్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ని నేను ఇలా 20 స్పీడ్ తోటి సిమెంట్ ఫ్లోర్ మీదకి ఇసిరేస్తే అది అంతే స్పీడ్తో వెనక్కి వస్తుంది. అండ్ అదే బాల్ని నేను మడ్ ఫ్లోర్ మీదకి ఇసిరేస్తే మ్యాక్స్ 5 స్పీడ్తో వెనక్కి రావచ్చు. అండ్ అదే బాల్ని నేను 20 స్పీడ్తో హిట్ చేశాక అక్కడ ఒక బ్యాట్మెన్ హిట్ చేస్తే అది మ్యాక్స్ 50 స్పీడ్తో వెనక్కి రావచ్చు. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ బాల్ ఎంత స్పీడ్ తోటి తిరిగి వస్తుంది అనే దాన్ని బట్టి అక్కడ ఏం మెటీరియల్ ఉంది అనేది అనలైజ్ చేయొచ్చు కదా. సేమ్ అదే ప్రిన్సిపల్. ఇక్కడ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఆర్ సాలిడ్ ఏదో ఒక మెటీరియల్ ఉంది. లైట్ దీని మీద పడ్డప్పుడు అందులో ఉన్న పార్టికల్స్ లైట్ని స్కాటర్ చేస్తాయి కదా. అండ్ ఆ లైట్ యొక్క వేవ్ లెంత్, ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ లైట్ ప్రాపర్టీస్ అండ్ స్కాటర్డ్ లైట్ ప్రాపర్టీస్ రెండింటిని అనలైజ్ చేసి ఇక్కడ ఏం మెటీరియల్ ఉంది అనేది చెప్పగలం అనమాట. ఇదే రామన్ ఎఫెక్ట్. అండ్ దీన్ని కనిపెట్టినందుకే సివి రామన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దీన్ని నాన్ డిస్ట్రక్టివ్ అనాలిసిస్ అని కూడా అంటాం. బికాజ్ మనం ఇక్కడ మెటీరియల్ని తీసుకొని ఎటువంటి ల్యాబ్లో టెస్ట్ చేయకుండానే అక్కడ ఏం మెటీరియల్ ఉంది అని చెప్పగలుగుతున్నాం. సో ఇక్కడ చూస్తే ప్రతి మెటీరియల్కి వర్కౌట్ అవుతుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సో ఆల్ ఆర్ ద ఆన్సర్. అఫీషియల్ ఆన్సర్ కీలో కూడా దీనికి ఆల్ అనే ఇచ్చారు. అలాగే దీనికి కూడా ఆల్ అనే ఇచ్చున్నారు. రేర్ వీల్ డ్రైవ్ కార్స్ విత్ ద ఇంజన్ ఇన్ ఫ్రంట్, ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్ టు వే డౌన్ ద ట్రంక్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ సేఫ్టీ వెన్ డ్రైవింగ్ ఆన్. ఫస్ట్ మనం అసలు ఈ రేర్ వీల్ డ్రైవ్ కార్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ రేర్ వీల్ డ్రైవ్ కార్స్లో ఇంజిన్ నుంచి పవర్ డైరెక్ట్గా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ నుంచి పవర్ డైరెక్ట్గా రేర్ వీల్ అంటే బ్యాక్ వీల్కి వెళ్తుంది. అండ్ ఆ బ్యాక్ వీల్ స్పీడ్ని ప్రొవైడ్ చేస్తుంది ఫ్రంట్ వీల్కి. అండ్ ఆ ఫోర్స్ వల్ల ఫ్రంట్ వీల్స్ మూవ్ అవుతూ వెహికల్ స్టీరింగ్ని ఫాలో అవుతాయి అనమాట. ఈ ఫ్రంట్ వీల్స్లో అలా కాదు, ఇంజిన్ డైరెక్ట్గా పవర్ని ఫ్రంట్ వీల్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ రేర్ వీల్ టెక్నాలజీని ఎక్కువగా ట్రక్స్, ఎస్వీయూస్ ఇలాంటి హెవీ వెహికల్స్లో వాడతారు. ఈ కాన్సెప్ట్ని మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక వీడియో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్నో ప్లేసెస్లో ఈ రేర్ వీల్ కార్స్ అనేవి అస్సలు మూవ్ అవ్వవు. అండ్ ఎప్పుడైతే మనం బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువ వేస్తామో అప్పుడు బ్యాక్ వీల్స్ మీద ప్రెషర్ పెరిగి ఫ్రిక్షన్ ఎక్కువవుతుంది. అండ్ ఎక్కువ ఫోర్స్తో ఫ్రంట్ వీల్స్ని పుష్ చేయడం వల్ల కార్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఐసీ రోడ్స్ ఈజ్ ద ఆన్సర్. ది కామన్ టేబుల్ సాల్ట్ ఈజ్, సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్. మనం వాడే సాల్ట్ అనేది ప్యూర్ NaCl కాదు. ఇందులో అడిటివ్స్ లైక్ మెగ్నీషియం, అయోడిన్ ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్. సో కామన్ టేబుల్ సాల్ట్ ఈస్ ఎ కాంపౌండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిలేటెడ్ టు కోవిడ్ అంటున్నారు. యాడింగ్ పెప్పర్ టు యువర్ సూప్ ప్రివెంట్స్ కోవిడ్. సూప్లో పెప్పర్ యాడ్ చేసుకుంటే కోవిడ్ తగ్గిపోయే పని అయితే ఇంత ఇష్యూస్ ఎందుకుంటాయి? ఇది రాంగ్. కోవిడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ హౌస్ ఫ్లైస్. ఇది హౌస్ ఫ్లైస్ వల్ల ట్రాన్స్మిట్ కాదు, ఇట్ ఈస్ ఎ వైరస్. 5G కమ్యూనికేషన్ నెట్వర్క్స్ స్ప్రెడ్ COVID-19. కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తాయి? ఇది కాదు. సన్లైట్ డజంట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ COVID-19. అంతే కదా, సన్లైట్ ప్రొటెక్ట్ చేసే పని అయితే ఇంతమంది ఎందుకు చచ్చిపోతారు? సో ఇది రైట్, డస్ నాట్ ప్రొటెక్ట్ కాబట్టి. సో D ఈజ్ ద ఆన్సర్. విత్ హూమ్ కెన్ వీ అసోసియేట్ ది ఫాలోయింగ్ కోట్స్. ఈ కొటేషన్స్ ఎవరిచ్చారు అంటున్నారు. బీ ఎడ్యుకేటెడ్, బీ ఆర్గనైజ్డ్ అండ్ బీ ఎడ్యుకేటెడ్. ఈ కొటేషన్స్ అన్ని BR అంబేద్కర్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇస్తున్నారు. బ్లూ లిట్మస్ పేపర్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వీటిలో దేంట్లో డిప్ చేసినా కానీ అది రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ రీజనింగ్ అంటున్నారు. మనకి రీజనింగ్లో 2 టైప్స్ ఉంటాయి, డిడక్టివ్ రీజనింగ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్. ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ డిడక్టివ్. ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది, ఆల్ మెన్ ఆర్ మోర్టల్, అందరూ మెన్ మోర్టల్ అంటున్నారు. సో జేసన్ కూడా మ్యాన్ కాబట్టి జేసన్ కూడా మోర్టల్ అని చెప్పేస్తున్నారు. ఇండక్టివ్కి వచ్చేసరికి ఐ బ్రేక్అవుట్ వెన్ ఐ ఈట్ పీనట్స్. నేను పీనట్స్ తిన్నప్పుడు బ్రేక్అవుట్ అయిపోతున్నా. అంటే ఎందుకు అవుతున్నాను అంటే నాకు ఎలర్జిక్ సిమ్టమ్ కదా బ్రేక్అవుట్ అవ్వడం. సో అంటే నేను పీనట్స్కి ఎలర్జిక్ అని డిసైడ్ అవుతున్నాను అనమాట. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ థియరీ ఫామ్ చేసుకొని దాని ప్రకారం కంక్లూజన్ ఇచ్చేది డిడక్షన్. అండ్ ఇండక్షన్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి అప్పుడు కంక్లూజన్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసాము, దాని ప్రకారం మనం కంక్లూజన్ ఇస్తున్నాం. ప్రతి యాసిడ్ అనేది బ్లూ లిట్మస్ని రెడ్గా కన్వర్ట్ చేస్తుంది అని. ఇక్కడ ఏంటి, మనం అనలైజ్ చేసి అప్పుడు కంక్లూజన్ ఇస్తున్నాం కదా. సో అందుకని ఇది ఇండక్టివ్ రీజనింగ్. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు హ్యాండ్ శానిటైజర్స్?
హ్యాండ్ శానిటైజర్స్ అనేవి ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి, నాన్ ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాసిడ్ బేస్డ్ అండ్ నాట్ ఆల్కహాల్ బేస్డ్ అంటున్నారు. ఆల్కహాల్వి ఉంటాయి, ఆల్కహాల్ ఫ్రీ ఉంటాయి. సో ఇది రాంగ్. దే ఆర్ ఫ్లేమబుల్. హ్యాండ్ శానిటైజర్స్ మండుతాయి కాబట్టి ఇట్స్ రైట్. దే ఆర్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ స్పోర్స్ అంటున్నారు. ఫస్ట్ ఈ స్పోర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్లీ బ్యాక్టీరియా, ఫంగస్ ఇవి ప్రొడ్యూస్ చేసే చిన్న చిన్న సెల్స్ని స్పోర్స్ అంటాము. మనం ఒక్కసారి మొక్కల మీద ఇలాంటివి చూస్తుంటాము. ఇవి ర్యాపిడ్గా రీప్రొడ్యూస్ అవుతాయి అండ్ శానిటైజర్స్ వీటి మీద వర్క్ చేయవు. సో ఇది రాంగ్. ఇట్ ఈస్ కరెక్ట్ టు నైస్లీ వైప్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్ ఫ్రమ్ ది హ్యాండ్స్ బిఫోర్ ఇట్ హ్యాస్ డ్రైడ్. హ్యాండ్ శానిటైజర్ని డ్రై అవ్వకముందే వైప్ చేస్తే ఇంకా దానివల్ల రిజల్ట్ ఏముంటుంది? సో ఇది కూడా రాంగ్ అండ్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ COVID-19? ఫీవర్, డ్రై కాఫ్, లాస్ ఆఫ్ టేస్ట్, సోర్ థ్రోట్, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ కోవిడ్ సిమ్టమ్స్. సో డి ఈజ్ ద ఆన్సర్. పిక్ అవుట్ ద ఎఫెక్ట్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇంపాక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్. ఎర్త్ మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఎర్త్క్వేక్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంపాక్ట్స్ అడుగుతున్నారు. ఫిజర్స్, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇలా ఫిజర్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ అవుతుంటాయి. అండ్ సునామీస్, అండర్ సీలో ఎర్త్క్వేక్ అనేది ఫామ్ అయినప్పుడే సునామీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్, సునామీ కూడా ఉంటుంది. అండ్ డిప్రెషన్ జోన్ ఫార్మేషన్. అసలు డిప్రెషన్ అంటే ఏంది? ఒక ల్యాండ్ సరౌండింగ్ ఏరియా కన్నా కిందకు వెళ్ళిపోవడం, దీన్ని డిప్రెషన్ అంటాం. ఇది జనరల్గా ఎరోజన్ వల్ల జరుగుతుంటుంది, ఎర్త్క్వేక్ వల్ల కాదు. సో ఇక్కడ నాట్ అన్నారు కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్? క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ అడుగుతున్నారు. ఇట్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ లిటరరీ ట్రెడిషన్. రైట్. ఇట్ హ్యాస్ ఏ లార్జ్ ఏన్షియంట్ బాడీ ఆఫ్ ఓరల్ లిటరేచర్ ఓన్లీ. ఓరల్ లిటరేచర్ ఒక్కటే కాదు, రిటర్న్ లిటరేచర్ కూడా ఉండాలి క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి అంటే. ఇట్ హ్యాస్ ఏ లార్జ్ అండ్ ఏన్షియంట్ బాడీ ఆఫ్ రిటర్న్ లిటరేచర్. ఇది రైట్. ఓరల్ అండ్ రిటర్న్ రెండు ఉండాలి, ఆర్ రిటర్న్ ఒకటైనా ఉండాలి. ఇక్కడ మన కంట్రీలో ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి అంటే కండిషన్స్ ఇవన్నమాట. మినిమం 1000 years హిస్టరీ అయినా ఉండాలి రికార్డెడ్గా. అండ్ ఇది వేరే లాంగ్వేజ్ నుంచి బారో అయింది అయి ఉండకూడదు. అండ్ దీనికి ఒక డిస్టింక్టివ్నెస్ అనేది ఉండాలి. మన ఇండియాకి వచ్చేసరికి 6 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేశారు. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ అండ్ సి. అకార్డింగ్ టు ది ఇవాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ రిలేటెడ్ టు ఎంఎస్పీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అంటున్నారు. ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు, డిస్ట్రెస్ సేల్ చేయకూడదు అని ఎంఎస్పీ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నౌ 22 crops ప్లస్ షుగర్ కేన్, మొత్తం 23 cropsకి ఎంఎస్పీ అనౌన్స్ చేస్తున్నారు. ఎంఎస్పీ ఈజ్ డిక్లేర్డ్ బిఫోర్ ద సోయింగ్ సీజన్. అంతే కదా, సోయింగ్ సీజన్కి ముందే ఎంఎస్పీని డిక్లేర్ చేస్తారు. సో ఫస్ట్ ఈజ్ రైట్. ది ఐడియా బిహైండ్ ఎంఎస్పీ ఈజ్ టు గివ్ గ్యారంటీడ్ ప్రైసెస్ టు ద ఫార్మర్స్ అండ్ సేవ్ దెమ్ ఫ్రమ్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది కూడా రైట్. విత్ గ్లోబలైజేషన్ రిజల్టింగ్ ఇన్ ఫ్రీ ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ కమోడిటీస్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ది ఫార్మర్స్ అంటున్నారు. గ్లోబలైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ప్రైస్ వేరియేషన్స్ మన ఇండియన్ ఫార్మర్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్గా ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి, మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము అండ్ ఇక్కడ ఫార్మర్స్ నష్టపోతారు. సో ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి ఇది రాంగ్. ఏ అండ్ బి ఆర్ రైట్. అకార్డింగ్ టు నోబెల్ లారియట్ అభిజిత్ బెనర్జీ, వాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఓవర్కమ్ ది ఎకనామిక్ పెయిన్ ఇన్ ది షార్ట్ రన్ ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్ ఇండ్యూస్డ్ ఎకనామిక్ క్రైసిస్? కోవిడ్ వల్ల వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి టెంపరీగా ఏం చేయాలి అంటున్నారు. పుట్టింగ్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిగ్ కార్పొరేట్స్. బిగ్ కార్పొరేట్స్కి ఆల్రెడీ చాలా మనీ ఉంటాయి, వాళ్ళకి ఇంకా మనీ ఇస్తే ఏం ఉపయోగం? గివింగ్ మోర్ ట్యాక్స్ కట్స్ టు బిగ్ కార్పొరేట్స్, ఈ రెండు రిలేటెడ్. సో ఇవి రాంగ్. అండ్ పుట్టింగ్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పూర్. అంతే కదా, ఈ కోవిడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది పూర్ పీపుల్. వాళ్ళకి ఎక్కువ మనీ ఇస్తే టెంపరీగా ఎకానమీ అనేది రివైవ్ అవుతుంది, డిమాండ్ పెరిగి. సో సి ఈజ్ ద ఆన్సర్. అండ్ గివింగ్ మోర్ ట్యాక్స్ కట్స్ టు ద పూర్, అసలు పూర్ ట్యాక్స్ బ్రాకెట్ కిందకే రారు. సో ఇది కూడా రాంగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. బ్యాక్ వాటర్స్, కెనాల్స్, డగౌట్ కెనో అండ్ డ్యామ్స్. ఫస్ట్ వీటి గురించి చూద్దాం. బ్యాక్ వాటర్స్ అంటే ఓపెన్ సీకి అండ్ ల్యాండ్ ఏరియాకి మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఫ్లో అయ్యే వాటర్ని బ్యాక్ వాటర్స్ అంటాం. ఇవి సీకి దూరంగా ఉంటాయి కాబట్టి వేవ్ యాక్షన్ అలాంటివి ఏమి ఉండవు అండ్ పీస్ఫుల్గా ఉంటాయి. ఇవి ఎక్కువ కేరళలో ఉంటాయి. అండ్ వీటిని ఇక్కడ చూస్తే ఇన్లాండ్ నావిగేషన్ కోసం బాగా యూజ్ చేస్తారు. యాక్చువల్గా రివర్ వెళ్ళి సీలో కలుస్తుంది కదా, ఇక్కడ గ్యాప్స్ వల్ల సీ వాటర్ అనేవి బ్యాక్ వస్తున్నాయి, అందుకే వీటిని బ్యాక్ వాటర్స్ అంటారు. ఇక్కడ చూస్తే యూజ్ ఇట్ ఫర్ లిమిటెడ్ నావిగేషన్. 4. కెనాల్స్. ఇక్కడ చూస్తే కెనాల్ అనేది ఒక వాటర్ బాడీని ఇంకో వాటర్ బాడీని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ సూస్ కెనాల్ రెడ్ సీని మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేస్తుంది. సో కెనాల్ అంటే కనెక్టింగ్ వన్ వాటర్ వే విత్ అనదర్. అండ్ డగౌట్ కెనో. ఇక్కడ చూస్తే వీటిని డగౌట్ క్యానోస్ అంటారు. వీటిని పాత రోజుల్లో రివర్స్ క్రాస్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. వీటిని మెయిన్గా వుడ్తో తయారు చేస్తారు. నెక్స్ట్, డ్యామ్స్.
డ్యామ్స్ అనేవి వాటర్ ఫ్లోకి ఒక బ్యారియర్గా యాక్ట్ చేస్తాయి. వీటి ద్వారా వాటర్ని ఇరిగేషన్, ఇండస్ట్రీస్ ఇలా హ్యూమన్ యూజెస్ కోసం డైవర్ట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే డ్యామ్స్ లింకింగ్ అప్ ఆఫ్ రివర్ సిస్టమ్ ఫర్ ఇరిగేషన్. డగౌట్ క్యానో యూజ్ ఇట్ ఫర్ క్రాసింగ్ బ్రాడ్ రివర్. సో ఆన్సర్ వచ్చి ఏ. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు రీసెంట్ బ్యాంక్ మర్జర్స్ ఇన్ ఇండియా. మర్జర్ అంటే 2 బిజినెస్ని కలిపి ఒక బిగ్ బిజినెస్గా చేయడం. బ్యాంక్ మర్జర్స్ ఎందుకు చేస్తారంటే లార్జ్ బ్యాంక్ అయితే ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేయగలదు కదా పీపుల్కి. సో అప్పుడు డిమాండ్ పెరిగి ఎకానమీ కూడా రివైవ్ అవుతుంది. ఇక్కడ చూస్తే లార్జ్ బ్యాంక్ విల్ బీ ఏబుల్ టు బారో మోర్ అంటున్నారు. ఇక్కడ బారో కాదు, లెండ్ మోర్. సో ఫస్ట్ ఈజ్ రాంగ్. బ్యాంక్ మర్జర్ విల్ లీడ్ టు ఇంక్రీజ్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్. అంతే కదా, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో బీ ఈజ్ ద ఆన్సర్. రిగార్డింగ్ ద వర్డ్ ఫ్రాటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అని మీనింగ్. ఇప్పుడు బ్రదర్హుడ్ అనేది ఉన్నప్పుడు రీజనలిజం, కమ్యూనలిజం, క్యాస్టిజం ఇలాంటివి ఏమి ఉండవు కదా. సో ఇట్ లీవ్స్ నో రూమ్ ఫర్ రీజనలిజం, ఇట్ లీవ్స్ నో రూమ్ ఫర్ క్యాస్టిజం, ఇట్ లీవ్స్ నో రూమ్ ఫర్ కమ్యూనలిజం టూ. కానీ ఇక్కడ లీవ్స్ రూమ్ అన్నారు. సో ఇది రాంగ్. ఓన్లీ ఏ అండ్ సి ఆర్ రైట్. అరేంజ్ ది క్రోనాలజికల్ ఆర్డర్. గాంధీజీ ఇండియా వచ్చాక ఫస్ట్ లాంచ్ చేసిన మూమెంట్ చంపారణ్ సత్యాగ్రహ, తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. అండ్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో ఉన్నప్పుడే కేదా మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. సో గాంధీ వచ్చేదాకా కేదాని వల్లభాయ్ పటేల్ లీడ్ చేశారు. అండ్ అహ్మదాబాద్ ఇష్యూ సాల్వ్ అయిన వెంటనే గాంధీజీ ఇక్కడికి వచ్చి కేదా సత్యాగ్రహ లాంచ్ చేశారు. సో కేదా సత్యాగ్రహ వచ్చి థర్డ్. బైసాఖీ డే. డైరెక్ట్గా ఇక్కడ జలియన్ వాలా బాగ్ అని ఇవ్వకుండా బైసాఖీ డే అని ఇచ్చారు. బికాస్ బైసాఖీ సెలబ్రేషన్స్ కోసమే పీపుల్ అసెంబుల్ అయినప్పుడు జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇది ఫోర్త్. సో ఇక్కడ 1, 3, 2, 4 ఇస్ ద ఆన్సర్. బయోగ్రఫికల్ వర్క్ ఆఫ్ అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్ తస్కిరా అనే బయోగ్రఫీని రాశాడు. హూ ప్రొడ్యూస్ ద గ్రేటెస్ట్ వర్క్ తర్జుమాన్ ఖురాన్. ఖురాన్ని అరబిక్ నుంచి ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. దాని పేరు తర్జుమాన్ ఖురాన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటున్నారు. హీ వాజ్ బోర్న్ ఇన్ క్యాల్కతా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సౌదీ అరేబియాలోని మక్కాలో పుట్టారు. అతను ఇండియన్ కాదు. సో ఇది రాంగ్. అండ్ హీ వాజ్ ఎడిటర్ ఆఫ్ మ్యాగజైన్ కాల్డ్ లిసాన్ ఉల్ సిద్దిక్. ఇతను అల్ హిలాల్ అనే జర్నల్, లిసాన్ ఉల్ సిద్దిక్ అనే మ్యాగజైన్ నుండి పబ్లిష్ చేశారు. ఇందాక తస్కిరా అనే ఆటోబయోగ్రఫీ కూడా రాశారు అన్నట్లు చూసాం. హీ వాజ్ ఎలక్టెడ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఇన్ 1923 అండ్ 1940. 1923లో ఢిల్లీలో ఐఎన్సీ స్పెషల్ సెషన్ జరిగింది. అప్పుడు అండ్ 1940లో రామ్గర్ సెషన్కి మౌలానా అబుల్ కలాం ఆజాదే ఐఎన్సీ ప్రెసిడెంట్గా డీల్ చేశారు. సో ఇది కూడా రైట్. సో 2, 3, 4 ఆర్ కరెక్ట్ అండ్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాదే. ఈ క్వశ్చన్ హైలీ ఫ్యాక్చువల్. ఈ ఫ్యాక్ట్స్ తెలియకపోతే లీవ్ చేయడమే మంచిది. నేమ్ ద పర్సన్ హూ త్రూ ఏ బాంబ్ అలాంగ్ విత్ భగత్ సింగ్ ఆన్ ది సెంట్రల్ అసెంబ్లీ ఇన్ ఢిల్లీ. యాక్చువల్గా సెంట్రల్ అసెంబ్లీలో ఒక అన్ఫేర్ బిల్ని పాస్ చేస్తున్నారని దానికి ప్రొటెస్ట్గా భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ ఇద్దరు కలిసి ఆ అసెంబ్లీలో ఒక బాంబు వేస్తారు. సుఖ్దేవ్, రాజ్గురు అండ్ భగత్ సింగ్ వీళ్ళు ముగ్గురిని కలిపి ఉరితీశారు కదా, అది లాహోర్ కాన్స్పిరసీ కేస్. ఈ లాహోర్ కాన్స్పిరసీ కేసు ఏంటంటే యాక్చువల్గా సైమన్ కమిషన్కి అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు లాఠీ చార్జ్ చేయడం వల్ల లాలా లజపత్ రాయ్ చనిపోతారు. దానికి ప్రతీకారంగా వీళ్ళు ముగ్గురు కలిసి శాండర్స్ అనే పోలీసుని చంపేస్తారు. అదే లాహోర్ కాన్స్పిరసీ కేసు. అండ్ సోహన్ సింగ్, ఇతను గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వన్ ఆఫ్ ద ఫౌండర్. సో డీ ఈస్ ద ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రినౌన్స్డ్ హిస్ నైట్హుడ్ ఇన్ ద ప్రొటెస్ట్ అగైనెస్ట్. యాక్చువల్గా 1915లో కింగ్ జార్జ్ V లిటరేచర్లో రవీంద్రనాథ్ యొక్క కంట్రిబ్యూషన్స్ బాగున్నాయని చెప్పి ఈ నైట్హుడ్ని ప్రెజెంట్ చేస్తారు. జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ని కండెమ్ చేస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నైట్హుడ్ని తిరిగిచ్చేస్తారు. సో సి ఈస్ ద ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ చిత్తరంజన్ దాస్ని తన పొలిటికల్ గురువుగా భావిస్తారు. సో అందుకే ఆయన లీడర్షిప్లోనే బోస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో జాయిన్ అవుతాడు. సో 1 ఈజ్ రైట్. In 1921, he organized a demonstration in Calcutta to protest against visit of Prince Wales. యాక్చువల్గా 1921లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒక రేంజ్లో జరుగుతుంది. అప్పుడే ప్రిన్స్ వేల్స్ ఇండియాని విజిట్ చేయడానికి వచ్చారు. ఈ మూమెంట్లో పార్ట్గా ఆ విజిట్ని కూడా మన లీడర్స్ బాయ్కాట్ చేశారు. సో 2 ఈజ్ ఆల్సో రైట్. ఆల్సో హీ బాయ్కాటెడ్ సైమన్ కమిషన్ ఇన్ 1927. ఇది కూడా రైట్. సుభాష్ చంద్రబోస్ బెంగాల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా, సెక్రటరీగా వర్క్ చేశారు. సో ఆల్ 1, 2, 3, 4 ఆర్ రైట్. రిగార్డింగ్ ది పూనా సార్వజనిక సభ, కన్సిడర్ ది స్టేట్మెంట్స్. ప్రీ కాంగ్రెస్ ఆర్గనైజేషన్స్లో ఈ పూనా సార్వజనిక సభ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అండ్ ఇది 1870sలో ఫామ్ చేశారు. దీన్ని ఫామ్ చేసింది ఎంజీ రనాడే. సో 1 ఈజ్ రైట్. ది సభ అవేకెండ్ ద పీపుల్ ఆఫ్ దేర్ పొలిటికల్ రైట్స్.
పబ్లిక్లో పొలిటికల్ అండ్ సివిక్ అవేర్నెస్ తీసుకురావడంలో ఈ ఆర్గనైజేషన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో 2 కూడా రైట్. అండ్ ఇట్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఆఫ్ 1878. లార్డ్ లిట్టన్ తీసుకొచ్చిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని కూడా ఇది ప్రొటెస్ట్ చేసింది. ఇట్ పబ్లిష్డ్ అమృత్ బజార్ పత్రిక. అమృత్ బజార్ పత్రికని శిశిర్ కుమార్ ఘోష్ పబ్లిష్ చేశారు, మహాగోవింద్ రనాడే కాదు. సో 4 ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ రైట్. విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ గోఖలే? గోపాలకృష్ణ గోఖలే ఐఎన్సీలో వన్ ఆఫ్ ద మోడరేట్ లీడర్. ఇతను సోషల్ రిఫార్మ్స్ కోసం సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్టార్ట్ చేస్తారు 1905లో. సో 1 ఈజ్ రైట్. అండ్ గాంధీజీ ఇతన్ని పొలిటికల్ గురువుగా ట్రీట్ చేస్తారు. సో 3 కూడా రైట్. అండ్ గోఖలే సౌత్ ఆఫ్రికాలో గాంధీ మూమెంట్స్కి హెల్ప్ చేయడానికి వెళ్ళారు. అండ్ గాంధీజీ డిస్క్రైబ్డ్ గోఖలే యాజ్ డైమండ్ ఆఫ్ ఇండియా. గోపాలకృష్ణ గోఖలేని డైమండ్ ఆఫ్ ఇండియా, జ్యువెల్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పింది తిలక్, గాంధీ కాదు. సో 4 ఈజ్ రాంగ్. 1, 2, 3 ఆర్ కరెక్ట్. హూ సర్వ్డ్ యాజ్ బ్రిటిష్ అంబాసిడర్ టు ద మొఘల్ కోర్ట్? ఫస్ట్లో సూరత్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ కోసం విలియం హాకిన్స్ జహంగీర్ కోర్టుకు వస్తాడు. కానీ అప్పుడు పోర్చుగీస్ డామినేషన్లో ఉండడం వల్ల ఇతని మిషన్ ఫెయిల్ అయింది. అండ్ తర్వాత ఇంగ్లీష్ కింగ్ థామస్ రోని అంబాసిడర్గా పంపిస్తారు. ఈయన ఇంగ్లాండ్ నుంచి చాలా రేర్ గిఫ్ట్స్ తీసుకొస్తాడు మొఘల్ రూలర్ కోసం. అండ్ ఇతని తెలివితేటలతో జహంగీర్ నొప్పించి సూరత్లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫర్మాన్ కూడా ఇప్పించుకుంటాడు. సో థామస్ రో సర్వ్డ్ యాజ్ బ్రిటిష్ అంబాసిడర్. అండ్ ఒక్కసారి బ్రిటిష్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశాక ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. హూ వాస్ కాల్డ్ ది కింగ్ ఆఫ్ 2 వరల్డ్స్? మనకి 4th ఆంగ్లో మైసూర్ వార్ తెలుసు కదా, అందులో టిప్పు సుల్తాన్ చనిపోతాడు. అండ్ తర్వాత టిప్పు సుల్తాన్ సోల్జర్స్ అందరినీ బ్రిటిష్ అరెస్ట్ చేస్తుంది. వాళ్ళలో దూందాజీ వాగ్ కూడా ఒకరు. ఇతను మైసూర్ ఆర్మీలో కమాండర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. తర్వాత బ్రిటిషర్స్ వీళ్ళందరినీ రిలీజ్ చేశాక ఇతను కొంతమంది ఫాలోవర్స్ని తయారు చేసుకొని మైసూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్లేసెస్ అన్నింటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకొని వాటిని రూల్ చేయడం, ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం ఇలాంటివి స్టార్ట్ చేశాడు. అండ్ చాలా తక్కువ టైంలోనే ఈయన 50,000 ట్రూప్స్ని తయారు చేసుకున్నాడు. అండ్ ఇతనే ఉభయ లోకాధీశ్వర అనే టైటిల్ ఇచ్చుకున్నాడు. దాన్నే ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ 2 వరల్డ్స్ అంటారు. అండ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి తెలిసి వెల్లెస్లీ ఇతన్ని చంపించేస్తాడు. దుండాజీ వాగ్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్? 1 స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది పీపుల్ లివ్ చేస్తారు అనేదాన్ని డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు. మన కంట్రీలో హైయెస్ట్ డెన్సిటీ బీహార్లో ఉంటుంది. వై ఇండియా హ్యాస్ నాట్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్? ఇండియాలో ఎడిబుల్ ఆయిల్స్ కన్సంప్షన్ చాలా ఎక్కువ. సో మనం ఎంత ప్రొడ్యూస్ చేసినా ఉన్న డిమాండ్కి సరిపోవట్లేదు. అందుకే ఇంపోర్ట్స్ ద్వారా మనం ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ 70% డిమాండ్ ఇంపోర్ట్స్ ద్వారానే కవర్ చేస్తున్నాం. వీటిలో పామ్ ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ని పెంచడానికి గవర్నమెంట్ నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ని కూడా తీసుకొచ్చింది. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది తప్పు, బికాస్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇస్తుంది. అండ్ డెఫిషియంట్ డొమెస్టిక్ డిమాండ్, ఇది కూడా తప్పు, బికాస్ మన దగ్గర డిమాండ్ చాలా ఎక్కువ. అండ్ ప్లాంటేషన్ చేశాక అరౌండ్ 5 years పట్టుద్ది ఈ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ చేతికి రావడానికి. ఫస్ట్ 2 years కల్టివేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. సో ఇక్కడ హై కల్టివేషన్ కాస్ట్ కూడా రాంగ్. లో ప్రొడక్టివిటీ, అంతే కదా, డిమాండ్కి దగ్గర ప్రొడక్షన్ లేదు. సో 2 ఈజ్ ఓన్లీ రైట్. 2 ఈజ్ ద ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ? ఆర్గానిక్ ఫార్మింగ్, ఇది ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయదు, సో ఇది ఎకో ఫ్రెండ్లీ. షిఫ్టింగ్ కల్టివేషన్, ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల ల్యాండ్ ఫర్టిలిటీ తగ్గిపోయింది. డిఫారెస్టేషన్, ఎయిర్ పొల్యూషన్, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్వైరన్మెంట్కి, సో ఇది రాదు. అండ్ హై ఈల్డింగ్ వెరైటీస్, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనేవి ప్రొడక్షన్ని పెంచుతాయి, కానీ వాటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్, వాటర్ ఇలా చాలా అవసరం అవుతాయి. సో ఆబ్వియస్గా ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అయింది. గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ గ్లాస్ హౌసెస్, అవుట్ ఆఫ్ సీజన్ ప్లాంట్స్ని పెంచడానికి బయట హీట్ తగలకుండా ఇలా గ్లాస్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి వీటిలో పెంచుతారు. ఇది కూడా ఎన్వైరన్మెంట్కి అంత ఫ్రెండ్లీ కాదు, సో ఇది కూడా రాదు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్ ద ఆన్సర్. ఎవ్రీ రిజిస్టర్డ్ ల్యాండ్ హోల్డర్ ఈజ్ ఇస్ ప్రొప్రైటర్, దిస్ సిస్టమ్ ఈస్ కాల్డ్. రయత్వారీ సిస్టంలో మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా ఫార్మర్ నుంచే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. సో రయత్వారీ ఈజ్ ద ఆన్సర్. మహల్వారీ, జమీందారీ, రయత్వారీ, వీటి మీద ఏమైనా బేసిక్స్ డౌట్ ఉంటే నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఐడెంటిఫై ద సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విచ్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బై పాండమిక్. కోవిడ్ పాండమిక్ వల్ల ఇండియన్ ఎకానమీలో ఏ సెక్టర్స్ బాగా ఇబ్బంది పడ్డాయి? కోవిడ్ పాండమిక్ వల్ల డిమాండ్ తగ్గిపోయి ఎంఎస్ఎంఈ సెక్టర్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి, సో ఇవి ఎఫెక్ట్ అయినాయి. ఏవియేషన్ సెక్టర్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్, టూరిజం అనేది తగ్గిపోయింది, ట్రావెలింగ్ తగ్గిపోయింది, సో ఏవియేషన్ అండ్ టూరిజం సెక్టర్ కూడా ఎఫెక్ట్ అయినాయి. టెలికమ్యూనికేషన్ సెక్టర్, వీడియో కాన్ఫరెన్సెస్, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ చాలా పెరిగినాయి, సో టెలికమ్యూనికేషన్ సెక్టర్ బాగా బెనిఫిట్ అయింది, ఇది ఎఫెక్ట్ కాలేదు. సో ఏబీసీ ఈజ్ రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఆర్. ఫిస్కల్ పాలసీ అంటే సింపుల్గా గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పాలసీ.
ట్యాక్సెస్ ఎంత వేయాలి, ఎక్స్పెండిచర్ ఎంత అనేవన్నీ ఫిజికల్ పాలసీలో మెన్షన్ చేస్తారు. సో ఆబ్వియస్గా గవర్నమెంట్ పాలసీ అంటే ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? క్యాపిటల్ ఫార్మేషన్ మీద ఫోకస్ చేస్తుంది, రిసోర్సెస్ అన్ని ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఫోకస్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ మీద కాదు, రీజనల్ బ్యాలెన్స్ని ప్రమోట్ చేస్తుంది. సో 1, 2 and 4 ఈజ్ ఆన్సర్. ది ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఫర్ డిటర్మినెంట్స్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్. కన్జంప్షన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక కన్జ్యూమర్ మనీని స్పెండ్ చేయాలంటే అది ఏమేమి ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది అని చెప్పేదే కన్జంప్షన్ ఫంక్షన్. అతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏజ్, ఫ్యామిలీ, ప్రిఫరెన్సెస్ ఇవన్నీ వస్తాయి. మోటివ్ ఆఫ్ ప్రికాషన్ అంటే నేను ఇప్పుడు మనీని ఖర్చు పెట్టకుండా ఫ్యూచర్లో అవసరాన్ని దాచిపెట్టుకుంటాను. మోటివ్ ఆఫ్ లిక్విడిటీ, కొంత లిక్విడ్ అమౌంట్ని ఎమర్జెన్సీ పర్పస్ కోసం పక్కన పెట్టుకుంటాను. మోటివ్ ఆఫ్ అవెరీస్, నేను ఒక వస్తువును కొనుక్కోవాలని స్ట్రాంగ్ డిజైర్తో ఉన్నాను. ఇవన్నీ కన్జంప్షన్ ఫంక్షన్ కిందకు వస్తాయి. బట్ ఇక్కడ లెస్ ఈజ్ ఫేర్ పాలసీ అంటే ఏంటి? ఎకనామిక్ అఫైర్స్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు, ఫ్రీగా మార్కెట్ ఫోర్సెస్ లైక్ డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేయాలి అని చెప్పేది. ఇది కంట్రీ లెవెల్కి వస్తుంది, ఇండివిజువల్ లెవెల్కి రాదు. కన్జంప్షన్ ఫంక్షన్ అనేది ఇండివిజువల్ లెవెల్ని డీల్ చేస్తుంది. సో 1, 2 and 3 ఆర్ రైట్. విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్కి. ట్యాక్స్ ఆన్ కమోడిటీస్ అండ్ సర్వీస్ అంటే సింపుల్గా జిఎస్టీ, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా. సో ఇది నాట్ రిలేటెడ్ టు డైరెక్ట్ ట్యాక్స్. అండ్ ట్యాక్సెస్ ఆన్ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఇది కూడా డైరెక్ట్ ట్యాక్సే. సో సి ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియన్ ప్లానింగ్ కేమ్ ఫ్రమ్ అన్ ఇంజనీర్ అడ్మినిస్ట్రేటర్. వీళ్ళందరిలో ఎం విశ్వేశ్వరయ్య ఇంజనీర్. ఈయన 1934లోనే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ని రాశారు. అందులో ఒక కంట్రీ ఎకనామిక్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వెల్త్ ఎలా జనరేట్ చేయాలి అనేది మెన్షన్ చేశారు. దీన్నే ఫస్ట్ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియన్ ప్లానింగ్ అంటాం. సో ఏ ఈజ్ ద ఆన్సర్. హూ ఫస్ట్ బాట్ క్రిస్టియన్ ఫెయిత్ ఇన్ టు సౌత్ ఇండియా. యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ ఫిలాసఫీని స్ప్రెడ్ చేయించడానికి 12 కామన్ మెన్ని చూస్ చేసుకున్నారు అంటారు. అండ్ వీళ్ళనే 12 అపోస్టల్స్ అంటారు. వీళ్ళల్లో ఇండియాలో క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయడానికి వచ్చిన అపోస్టలే సెయింట్ థామస్. ఈయన 50 AD ఆ టైంలోనే వచ్చాడు. 50 AD అంటే అప్పటికి బ్రిటిష్ వాళ్ళు అసలు రాలేదు. అండ్ ఇతనే సౌత్ ఇండియాకి ఫస్ట్ క్రిస్టియన్ ఫెయిత్ని తీసుకొచ్చాడు. ఇతని టాంబే చెన్నైలో ఫేమస్ అయిన సెయింట్ థామస్ క్యాథెడ్రల్ చర్చ్. మనం కర్ణాటిక్ వార్స్లో బ్యాటిల్ ఆఫ్ శాంథోమ్ అని చదువుతాం కదా, అది యాక్చువల్లీ సెయింట్ థామస్. తర్వాత అదే శాంథోమ్ అయింది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ హ్యావ్ వెరీ హై పాపులేషన్. మనం చూసాం ఆల్రెడీ పాపులర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనేది. అందులో టాప్ 10 స్టేట్స్లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇన్ ఇండియా కేరళ హ్యాస్ ది లోయెస్ట్ బర్త్ రేట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళ అండ్ గోవా లోయెస్ట్ బర్త్ రేట్ ఉన్న స్టేట్స్. సో సెకండ్ కూడా రైట్. వెస్ట్ బెంగాల్ హ్యాస్ ద లోయెస్ట్ డెత్ రేట్. లోయెస్ట్ డెత్ రేట్ ఉన్న స్టేట్స్లో వెస్ట్ బెంగాల్ కూడా ఒకటి. టాప్ వచ్చేసి ఢిల్లీ. ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ టోటల్ పాపులేషన్ బై ల్యాండ్ ఏరియా ఆఫ్ ది రీజన్. ఇది మనకు తెలిసిందే. 4 కూడా రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ డెత్ రేట్స్ ఉన్న స్టేట్స్ ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిషా అండ్ పుడుచేరి. అఫీషియల్ కీలో కూడా ఆల్ అనే ఇచ్చున్నారు. విచ్ ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు టీ బిల్స్, ట్రెజరీ బిల్స్. ఈ టీ బిల్స్ అనేవి వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అసలు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అంటే గవర్నమెంట్ అండ్ పీపుల్. గవర్నమెంట్ మనీ కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది. అది పీపుల్ కొనుక్కొని గవర్నమెంట్కి మనీ ఇస్తారు రిటర్న్లో. సింపుల్గా చెప్పాలంటే మనం అప్పు తీసుకున్నాక ప్రామిసరీ నోట్ రాసిస్తాం కదా, అలాగే. వీటికి ఒక టెన్యూర్ అనేది ఉంటుంది. లైక్ 91 days, 1 year, 10 years ఇలా డిఫరెంట్ టెన్యూర్స్ ఉంటాయి. ఈ టీ బిల్స్ అనేవి షార్ట్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. వీటికి టెన్యూర్ వచ్చేసి 91 days ఆర్ 182 days ఆర్ 364 days. ఈ టీ బిల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇష్యూ చేయగలదు, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే దే ఆర్ ఇష్యూడ్ బై ఆర్బీఐ అంటున్నారు. ఆర్బీఐ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బీ ఈజ్ రైట్. ట్రెజరీ బిల్స్ పే నో ఇంట్రెస్ట్. ఇక్కడ ట్రెజరీ బిల్ యొక్క వాల్యూ 100 రూపీస్ అనుకోండి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు నాకు 90 రూపీస్ పే చేయండి చాలు, నేను మీకు టెన్యూర్ అంటే లైక్ 1 year అయిపోయాక నేను మీకు 100 రూపీస్ ఇస్తాను అంటుంది. అంతేగాని ఇంట్రెస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట. అందుకే వీటిని డిస్కౌంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అంటారు. కూపన్ రేట్ ఉండదు కాబట్టి. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్. పేస్ నో ఇంట్రెస్ట్ అంటే రైట్. దీస్ ఆర్ లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్, లెస్ దాన్ 1 yearకి. గ్రేటర్ దెన్ 1 year అయితే వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. లైక్ 10 year గవర్నమెంట్ సెక్యూరిటీస్, 5 year గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. లెస్ దెన్ 1 year ఉంటేనే వాటిని ట్రెజరీ బిల్స్ అంటారు. సో ఆన్సర్ ఈస్ బి అండ్ సి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. అటార్నీ జనరల్ అనే అతను హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. అండ్ అటార్నీ జనరల్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 76. ఇతని టర్మ్ని కాన్స్టిట్యూషన్ ఫిక్స్ చేయదు. అండ్ ఇతని రెమ్యూనరేషన్ కూడా కాన్స్టిట్యూషన్ ఫిక్స్ చేయదు. పార్లమెంట్ ఒక లా తీసుకొచ్చి ఫిక్స్ చేస్తుంది. సో బోత్ 1 and 2 ఈజ్ రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ హైకోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు పనిష్ చేయగలదు, అలాగే హైకోర్టు కూడా పనిష్ చేయగలదు. సో 1 ఈజ్ రైట్. టెండర్ అడ్వైజ్ ఆన్ లీగల్ క్వశ్చన్ రిఫర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లీగల్ క్వశ్చన్ మీద అడ్వైజ్ ఇచ్చే పవర్ ఓన్లీ సుప్రీంకోర్టుకే ఉంటుంది, హైకోర్టుకు ఉండదు. అలాగే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి కూడా అడ్వైజ్ ఇచ్చే పవర్ సుప్రీంకోర్టుకే ఉంటుంది. సో ఈ రెండు రాంగ్. ఇష్యూ సర్టెన్ రిట్స్ టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 226 కింద ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి హైకోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేయగలవు. సో 4 కూడా రైట్. 1 and 4 ఈజ్ రైట్. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ది పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయత్స్. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద పంచాయత్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. అప్పుడు 11th షెడ్యూల్ తీసుకొచ్చారు. ఈ 11th షెడ్యూల్ కింద 29 ఐటమ్స్ ఉంటాయి. 7th షెడ్యూల్ ఏం చెప్తుంది? సెంట్రల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. అంటే సెంటర్కి స్టేట్స్ మధ్య పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. అలాగే 6th షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్. అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపురలో ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మెన్షన్ చేసి 6th షెడ్యూల్. 10th షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. రైట్. హీ ఈజ్ ద నామినీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా రైట్. ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ ది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ గవర్నర్. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో గవర్నర్ని డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకోవాలి అన్నట్లు మెన్షన్ చేశారు. సో ఇది రాంగ్. ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆప్టెడ్ ఫర్ ది ఇండైరెక్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్గా అపాయింట్ చేయాలి అని చెప్తే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మాత్రం ఇండైరెక్ట్గానే అపాయింట్ చేయాలి అని చెప్పింది. సో ఇది రైట్. తర్వాత ఇదే తీసుకున్నారు. సో 1, 2 and 4 are right. Which of the following institutions has the final power of deciding on the composition of upper house of state legislature? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, అప్పర్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఇక్కడ ఎంత కంపోజిషన్ ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారో అన్నారు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మినిమం నెంబర్స్ 40 మెంబర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 1/3 ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. స్టేట్ అసెంబ్లీలో ఎంత మెంబర్స్ ఉంటారో అందులో 1/3 ఉండొచ్చు. ఇది మ్యాక్సిమం అండ్ ఇది మినిమం. బట్ యాక్చువల్ స్ట్రెంత్ ఎంత ఉండాలి అనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఏ ఈజ్ రైట్. ది ప్రెసిడెంట్ హ్యాస్ వీటో పవర్ ఓవర్. మనీ బిల్ని, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని రిటర్న్ పంపించే అధికారం ప్రెసిడెంట్కి లేదు. సో వీటన్నిటి మీద వీటో పవర్ లేనట్లే. ఆర్డినరీ బిల్ని రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు ఆర్ సైన్ చేయొచ్చు. సో దీని మీద వీటో పవర్ ఉంది. స్టేట్ లెజిస్లేచర్ బిల్ని ఒకవేళ గవర్నర్ ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపిస్తే ప్రెసిడెంట్కి దాన్ని రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో అంటే దీని మీద కూడా వీటో పవర్ ఉన్నట్లే. సో 1 and 4 ఈజ్ రైట్. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ వితౌట్ ప్రెసిడెంట్స్ అప్రూవల్. రాంగ్. మనీ బిల్స్ని ప్రెసిడెంట్ అప్రూవల్ తోటే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ద ఫినాన్స్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. రైట్. 5 yearsకి వన్స్ ఫినాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ పార్లమెంట్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్. ఆర్టికల్ 75(2) ఏం చెప్తుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్. అండ్ ఆర్టికల్ 75(3) కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని చెప్తుంది. కలెక్టివ్గా లోక్సభకి రెస్పాన్సిబుల్ అండ్ ఇండివిజువల్గా ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్. సో ప్రెసిడెంట్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ బ్రాడ్లీ గవర్న్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. అండ్ ఆర్టికల్ 75 ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్సభకి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అని చెప్తుంది. అండ్ ఆర్టికల్ 77 కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్టికల్ 78 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్స్ అన్నింటినీ ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేయాల్సిన డ్యూటీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ది అన్నట్లు చెప్పుద్ది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 74 నుంచి 78 వరకు ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి మధ్య ఉన్న రిలేషన్ని మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 74 to 78 ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి. సో ఏ ఈజ్ రైట్. అండ్ ఆర్టికల్ 51 వచ్చేసి డిపిఎస్పి, ప్రమోటింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఆర్టికల్ 85 పార్లమెంటరీ సెషన్స్ గురించి మెన్షన్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 79 పార్లమెంట్ కంట్రీస్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. నెక్స్ట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లైఫ్ గివింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై. ఈ స్టేట్మెంట్ని ఎల్ఎం సింఘ్వి ఇచ్చారు. అంబేద్కర్ డిపిఎస్పిస్ని నావల్ ఫీచర్స్ అని మెన్షన్ చేస్తారు.
Next question. Consider the following statements on fundamental duties. Parliament cannot enforce it by legislation. పార్లమెంట్ ఒక ఫండమెంటల్ డ్యూటీని లెజిస్లేషన్ ద్వారా ఎన్ఫోర్స్ చేయగలదు. ఇక్కడ చూస్తే నేషనల్ ఫ్లాగ్ని, కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేయడం ఒక సిటిజన్గా మన డ్యూటీ. దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి లీగల్గా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ అనే లాని తీసుకొచ్చారు. అండ్ అలాగే క్యాస్ట్ అండ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో వీటిని అబ్జర్వ్ చేసి ఏం చెప్పొచ్చు, పార్లమెంట్ కెన్ ఎన్ఫోర్స్ ఫండమెంటల్ డ్యూటీస్ బై లెజిస్లేషన్. ఇక్కడ కెనాట్ అంటున్నారు కాబట్టి రాంగ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్, రైట్. ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎయిదర్ మోరల్ ఆర్ సివిల్ డ్యూటీస్. ఇక్కడ చూస్తే మోరల్ డ్యూటీస్ ఉంటాయి అండ్ సివిల్ డ్యూటీస్ రెండు ఉంటాయి. సో ఇది కూడా రైట్. పేయింగ్ ట్యాక్సెస్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. సో 2 and 3 ఆర్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ వర్ కన్వర్టెడ్ యాజ్ లీగల్ రైట్? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అండ్ రైట్ టు రిలీజన్. ఈ 3 ఫండమెంటల్ రైట్స్ కిందకే వస్తాయి. రైట్ టు ప్రాపర్టీ కూడా ఫస్ట్లో ఫండమెంటల్ రైట్గా ఉండేది, కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని 300A ఆర్టికల్లోకి షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది కేవలం లీగల్ రైట్. సో D ఈజ్ ద ఆన్సర్. ఐడెంటిఫై ది ఫండమెంటల్ డ్యూటీ దట్ వాజ్ యాడెడ్ ఇన్ 2002 బై 86th అమెండ్మెంట్ యాక్ట్. ఈ 86th అమెండ్మెంట్ యాక్ట్లో 6 to 14 years ఏజ్ మధ్య ఉన్న చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. దీంతోపాటు ఆర్టికల్ 21Aని కూడా యాడ్ చేశారు. ఇదేం చెప్తుంది అంటే 6 to 14 years ఏజ్ మధ్య ఉన్న చిల్డ్రన్కి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక ఫండమెంటల్ రైట్. అండ్ దీంతోపాటు ఒక DPSPని కూడా మాడిఫై చేశారు, ఆర్టికల్ 45. ఇంతకుముందు ఆర్టికల్ 45లో 0 to 14 years ఉండేది, ఇప్పుడు దాన్ని 0 to 6 చేశారు. 0 to 6 years ఏజ్ మధ్య ఉన్న చిల్డ్రన్కి చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. ఈ విధంగా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీ, ఫండమెంటల్ రైట్ అండ్ DPSP మూడింటిని మాడిఫై చేశారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంతే కదా, మన ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసింది కాన్స్టిట్యూషన్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ గవర్నమెంట్, రైట్. ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్. రియల్ ఎగ్జిక్యూటివ్ రెస్ట్స్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రియల్ ఎగ్జిక్యూటివ్ రెస్ట్స్ విత్ ప్రైమ్ మినిస్టర్. నామినల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రెసిడెంట్. నామినల్ పవర్ ఈజ్ విత్ ప్రెసిడెంట్ అండ్ రియల్ పవర్ ఈజ్ విత్ PM. సో 4 కూడా రాంగ్. ఓన్లీ 1 and 2 ఆర్ రైట్. బై వాట్ నేమ్స్ ఈజ్ అవర్ కంట్రీ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 1లో మెన్షన్ చేస్తారు ఇండియా దట్ ఈస్ భారత్ అని. సో ఇండియా అండ్ భారత్. డిఫరెంట్ DPSPs ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమన్నారు. ఆర్టికల్ 39B ఏం చెప్తుంది? ఒక కమ్యూనిటీ యొక్క మెటీరియల్ రిసోర్సెస్ అన్నీ ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తుంది. అంటే అబాలిష్డ్ హెరిడిటరీ ప్రాపర్టీ అనే కదా ఇండైరెక్ట్గా. సో 4. ఆర్టికల్ 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఆర్టికల్ 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అండ్ ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్. దీని కిందే నల్సాని కన్సిడర్ చేశారు. వాటర్ డ్రాప్ ఇన్ స్పేస్ ఈజ్ స్పెరికల్ బికాస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆర్ రిడ్యూస్డ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రావిటీ. ది ఫోర్సెస్ గవర్నింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్ ద సేమ్ అండ్ దేర్ ఫోర్ ద డ్రాప్. ఈ కాన్సెప్ట్ అంతా మనం చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. మనకి ఎర్త్ మీద గ్రావిటీ ఉంటుంది అండ్ ఈ గ్రావిటీ వల్లే ప్రతి ఆబ్జెక్ట్కి వెయిట్ అనేది ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఉన్నవి కిందకి సింక్ అవుతాయి అండ్ తక్కువ వెయిట్ ఉన్నవి ఫ్లోట్ అవుతాయి. ఇది మనందరికీ తెలుసు. ఫర్ సపోజ్ వాటర్ అండ్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ కన్నా ఎయిర్కి లెస్ వెయిట్ కాబట్టి వాటర్లో ఒకవేళ ఎయిర్ బబుల్స్ ఉన్నా అవి బయటకు వచ్చేస్తాయి, బికాస్ లెస్ వెయిట్ ఉన్నాయి, పైన ఫ్లోట్ అవుతాయి కదా. కానీ స్పేస్ స్టేషన్లో గ్రావిటీ అనే కాన్సెప్టే ఉండదు, అన్ని ఆబ్జెక్ట్స్ వెయిట్లెస్. అక్కడ చూస్తే వాటర్ డ్రాప్లో నుంచి ఎయిర్ అనేది బయటకు రాకుండా ఆ ప్లేస్లోనే ఉంటుంది, బికాస్ ఇక్కడ రెండింటికి వెయిట్ ఒకటే. ఒకదా సింక్ అవ్వడం, ఒకటి ఫ్లోట్ అవ్వడం అలా ఏమి ఉండదు, రెండింటికి సేమ్ వెయిట్. అండ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ బాటిల్లో వాటర్ బబుల్స్ ఆ ప్లేస్లోనే ఉంటున్నాయి, పైకి ఫ్లోట్ అవ్వట్లేదు. స్పేస్లో ఇలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. అండ్ ప్రతి ఆబ్జెక్ట్ వీలైనంత తక్కువ సర్ఫేస్ ఏరియాలో ఆక్యుపై చేసుకుంటుంది. అన్నిటికన్నా తక్కువ సర్ఫేస్ ఏరియా అంటే ఏ ఫామ్లో ఉంటుంది? స్పియర్, బికాస్ స్పియర్కి సర్ఫేస్ ఏరియా చాలా తక్కువ. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వాటర్ డ్రాప్ ఇన్ స్పేస్ ఈజ్ స్పెరికల్ బికాస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ లేకపోవడం వల్లే వాటర్ డ్రాప్ స్పేస్లో స్పెరికల్ షేప్లో ఉంటుంది. ది ఫోర్సెస్ గవర్నింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్ ద సేమ్ అండ్ దేర్ ఫోర్ ది డ్రాప్. అంటే అక్కడ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకే థియరీ ప్రకారం వర్క్ అవుతాయి. వెయిట్ ఎక్కువ ఉంటే సింక్ అవ్వడం, వెయిట్ తక్కువ ఉంటే ఫ్లోట్ అవ్వడం, ఇలాంటి థియరీస్ ఏమి ఉండవు అనమాట. అండ్ దేర్ ఫోర్ ది డ్రాప్ అంటున్నారు. అటైన్స్ ఎ షేప్ హ్యావింగ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ స్పెరికల్ అంటున్నారు కదా, లీస్ట్ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అయితేనే కదా స్పెరికల్ అయ్యేది. సో ఈజ్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నాను. వై చెన్నై ఈజ్ కాల్డ్ డెట్రాయిట్ ఆఫ్ ఏషియా. డెట్రాయిట్ అనేది యాక్చువల్గా యూఎస్లో ఉన్న ఒక సిటీ. అక్కడ ఆటోమొబైల్స్ బాగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎక్కువగా.
సో ఏషియాలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చెన్నైలో ఎక్కువ జరుగుతుంటుంది. సో అందుకే దాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఏషియా అంటారు, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. To reduce the investment and the incremental capital output ratio, the following approaches are to be accomplished. ఫస్ట్ మనం అసలు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంది అనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో. సపోజ్ నేను 10 రూపీస్ వాల్యూ అయిన ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. దానికి నేను 5 రూపీస్ క్యాపిటల్ యూజ్ చేశాను. అప్పుడు క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఇది పక్కన పెడదాం. ఇంకో కేస్, నేను ఈసారి 10 రూపీస్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి 20 రూపీస్ క్యాపిటల్ వాడాను. ఇప్పుడు క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో ఏమవుతుంది? 2 అవుతుంది. ఆలోచిస్తే వీటన్నిటిలో ఏది ఎఫిషియెంట్? 10 రూపీస్ ప్రొడ్యూస్ చేయడానికి 20 రూపీస్ ఖర్చు పెట్టడమా, 10 రూపీస్ ప్రొడ్యూస్ చేయడానికి 5 రూపీస్ ఖర్చు పెట్టడమా? ఇదే కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది వీలైనంత తక్కువ ఉండాలి. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తక్కువగా ఉంటే మన ఎకానమీ ఎఫిషియెంట్గా ఉంది అని అర్థం. ఇక్కడ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటున్నారు. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఎడిషనల్ అవుట్పుట్ జనరేట్ చేయడానికి ఎడిషనల్ క్యాపిటల్ ఎంత అవసరం అవుతుంది. ఇది కూడా అంతే, వీలైనంత తక్కువ ఉంటేనే ఎఫిషియెంట్ అని అర్థం. ఇప్పుడు ఈ స్టాటిక్ ఎఫిషియన్సీ, డైనమిక్ ఎఫిషియన్సీ, అలొకేటివ్ ఎఫిషియన్సీ ఈ కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ ఎఫిషియన్సీ. ఒక కంపెనీ ఆర్ ఎకానమీ ప్రెజెంట్ ఉన్న రిసోర్సెస్తో అవుట్పుట్ని ఎంత ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేయగలదు అని చెప్పేది స్టాటిక్ ఎఫిషియన్సీ. అదే డైనమిక్ ఎఫిషియన్సీ అంటే ఒక కంపెనీ ఫ్యూచర్లో ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యూచర్లో ఎఫిషియెంట్గా ఎలా మారుద్ది అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కొత్తవి తీసుకురావడం, కొత్త టెక్నాలజీస్ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చి ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గిస్తుందా? ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గిస్తేనే కదా ఎఫిషియెంట్గా మారింది అని చెప్పేది. ఇలా ఫ్యూచర్ గురించి చెప్పేది డైనమిక్ ఎఫిషియన్సీ. అలొకేటివ్ ఎఫిషియన్సీ. అలొకేటివ్ ఎఫిషియన్సీ అంటే కస్టమర్స్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలనుకుంటున్నారో కంపెనీ కూడా అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తుందా అని చెక్ చేసేది అలొకేటివ్ ఎఫిషియన్సీ. అంటే కస్టమర్స్కి కావాల్సినవి కరెక్ట్గా అలొకేట్ చేయగలుగుతున్నారా లేదా అని చూస్తుంది. ఇక్కడ సప్లై ఈక్వల్ టు డిమాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి, బట్ ఇది ఐడియల్గా పాసిబుల్ కాదు ఈ అలొకేటివ్ ఎఫిషియన్సీ అనేది. టెక్నికల్ ఎఫిషియన్సీ. టెక్నికల్ ఎఫిషియన్సీ అంటే తక్కువ అవుట్పుట్ యూజ్ చేసి ఎక్కువ అవుట్పుట్స్ ప్రొడ్యూస్ చేయడం. లైక్ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని కంపెనీ తీసుకుంది అనుకోండి, అప్పుడు దానికి టెక్నికల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ అవుట్పుట్ అనేది పెరుగుద్ది. టెక్నికల్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏమంటున్నారు? ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోని అకంప్లిష్ అంటే దాన్ని సాధించాలంటే ఏ ఎఫిషియన్సీ అనేది ఉండాలి. స్టాటిక్ ఎఫిషియన్సీ అనేది ప్రెజెంట్ గురించి చూస్తుంది. ఇంక్రిమెంటల్ అంటే ఏంది? ఫ్యూచర్లో ఎడిషనల్ అవుట్పుట్కి ఎడిషనల్ క్యాపిటల్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాయి. స్టాటిక్ అనేది ప్రెజెంట్ గురించి మాట్లాడుద్ది. సో 2, 3, 4 ఈజ్ ఆన్సర్. అసెషన్ అండ్ రీజన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంది చూద్దాం. డెమోక్రసీ అంటే లీడర్స్ని ప్రజలు ఎలక్ట్ చేసుకుంటారు అండ్ ప్రజల తరపున ఈ లీడర్సే మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పటికీ వరల్డ్ మొత్తంలో 25% ఆఫ్ కంట్రీస్ డెమోక్రసీస్ కాదు. ప్రతి కంట్రీకి ఈ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి అనే ఫిలాసఫీనే ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ లేని కంట్రీస్కి కూడా డెమోక్రసీ ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆ కంట్రీలో డెమోక్రసీ అనేది ఉంది, కానీ అది పేరుకే. మేజర్ డెసిషన్స్ అన్నిటినీ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్కి హెల్ప్ అయ్యేటట్లే తీసుకుంటున్నారు. అండ్ రిచ్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గి పీపుల్ పార్టిసిపేషన్ పెరగడమే డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఆల్రెడీ ఉన్న డెమోక్రసీని ఇంకా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవడమే డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రింగింగ్ డౌన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ మేకింగ్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ ద ఛాలెంజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ. కొన్ని కంట్రీస్లో ఎందుకు డెమోక్రసీ ఎక్స్పాండ్ అవ్వట్లేదు? సపోజ్ మనం చూస్తే నార్త్ కొరియా ఉంది, అక్కడ ఇప్పటికీ మొనార్కీనే రన్ అవుతుంది కదా, డెమోక్రసీ లేదు. అక్కడ రిచ్ అండ్ పవర్ఫుల్ పీపులే డెసిషన్స్ తీసుకుంటున్నారు, అదే అక్కడ ఛాలెంజ్. సో అందుకే అక్కడ డెమోక్రసీ అనేది ఎక్స్పాండ్ అవ్వలేకపోతుంది. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీకి ఛాలెంజ్ ఇది అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఏ ఈజ్ రైట్. అండ్ రీజన్, పీపుల్స్ పార్టిసిపేషన్ అండ్ దేర్ కంట్రోల్ ఈజ్ మీనింగ్ఫుల్ ఓన్లీ వెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిచ్ ఈస్ బ్రాడ్ డౌన్. అంతే కదా, రిచ్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేస్తేనే పీపుల్ పార్టిసిపేషన్ అనేది పెరుగుద్ది అండ్ దాని ద్వారానే డెమోక్రసీ అనేది డీపెండ్ అవుతుంది. సో ఆర్ కూడా రైట్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Access to primary healthcare centers helps identification, care and prevention of communicable diseases in rural communities. ఫస్ట్ మనం ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఈ పిహెచ్సిస్ని రూరల్ ఏరియాస్లో హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చారు. అండ్ రూరల్ కమ్యూనిటీస్లో డిసీజ్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రివెన్షన్కి ఈ పిహెచ్సిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఏ ఈజ్ రైట్. మోర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఈల్డ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇది కూడా రైటే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ.
దీంతో మనం తమిళనాడు పేపర్లోని అన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.